జై శ్రీ గణేష. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఒక మంచి మాటలో ఈరోజు అవమానము అనుమానం గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనము ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ప్రోగ్రామ్స్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఒక్కొక్కసారి మనకు అవమానం ఏర్పడుతుంది. అది భరించలేకపోతుంటాం. అలాగే ఏదైనా విషయం మీద కానివ్వండి, ఏదైనా వస్తువులు మన ఇంట్లో పోయినప్పుడు కానీ, ఏదైనా బంధం మీద కానివ్వండి, మన ఇంట్లో వారి మీద కానివ్వండి, భర్త మీద భార్యకు కానీ, భార్య మీద భర్తకు కానీ, స్నేహితుల మీద కానీ ఏదో కారణం చేత మనకు అనుమానం అనేది ఒక్కసారి మన మనసులోకి వచ్చిందంటే అది పోదు. ఈ అవమానము అనుమానము వచ్చిందంటే మన మనసును దహించి వేస్తుంది. మనల్ని చంపేయాలంటే ఒక ఆయుధం అవసరం లేదు. ఈ అవమానము అనుమానం చాలు ఆయుధంలాగా పనిచేసి మనల్ని చంపేస్తుంది. ఫ్రెండ్స్, అందుకే ఎవరినైనా ఏ కారణాల చేతైనా అనుమానించే ముందు కళ్ళతో చూసి, చెవులతో విని, బాగా ఆలోచించి అప్పుడు మనం ఒక నిర్ధారణకు వచ్చి అది కరెక్టే అనిపించినప్పుడు అడగాల్సిన విషయం అయితే అడగాలి, లేదంటే లేదు. అది మన మనసులో నుంచి మాత్రం తీసేసేయాలి, లేదంటే మన మనసునే దహించి వేస్తుంది. అలాగే అవమానం కూడా మనము ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా మాట మాట్లాడేటప్పుడు మాట్లాడాలా వద్దా అని తగు జాగ్రత్తలు తీసుకొని మనం మాట్లాడాలి, అక్కడికి వెళ్ళాలి. ఫ్రెండ్స్, మీరెప్పుడు గౌరవంగా, మర్యాదగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవమానానికి, అనుమానానికి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.